హలో ఆల్ వెల్కమ్ టు రసా స్పైస్ రౌట్. సో, ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో, దీనికి మనం ముందు షాట్‌లో చూసినట్టు వెన్నపూసని వాష్ చేసిన తరువాత మనం దాన్ని స్టవ్ పైన పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మనం అలా సిమ్‌లో పెట్టి కరిగించటం వలన మన వెన్న ముద్ద అనేది లిక్విడ్‌గా ఫార్మ్ అవుతుంది. సో, ఆ లిక్విడ్ పైన మనకనేది వైట్ కలర్ బురుజొస్తుంది. సో, ఇది మనకి పద్దాకులు పొంగుతూ బయటకి చిందుతూ ఉంటుంది. సో, ఇలా చిందకుండా, ఇలా పొంగకుండా ఉండాలి అంటే మనం ఒక 10 మినిట్స్ పాటు ఓపిక తెచ్చుకొని గంట పెట్టి తిప్పుకుంటూ ఉంటే అదనేది పొంగకుండా, చిందకుండా ఉంటుంది. సో, దీనివల్ల మనకి క్లీనింగ్ పని గూడా చాలా తగ్గుతుంది. సో, ఇలా కంటిన్యూయస్‌గా 10 మినిట్స్ స్టిర్ చేసిన తరువాత దాన్ని మనం ఆ పైన బురుజు మొత్తం అనేది ఎవాపరేట్ అయిపోయి అడుగున నెయ్యి లేయర్ అనేది ఫార్మ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. సో, ఇలా ఇంకొక 10 మినిట్స్ పాటు మనం నెయ్యిని బాగా మరిగిస్తే మన నెయ్యి అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి రావడం స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడనేది మనం లైట్‌గా అక్కడ ఒక 5 మినిట్ ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. కంటిన్యూయస్‌గా స్టిర్ చేయాల్సిన అవసరం లేదు ఈ స్టేజ్‌లో. సో, అలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి మారిన తరువాత మనం ఆ నెయ్యిని ఇంకొక 5 మినిట్స్ పాటు అలానే ఇక్కడ ఎక్కువ మరిగించటం వలన మన నెయ్యి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో, ఇలా బాగా మరిగిన తరువాత దాన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే మనకి బయటైతే ఒక 3 మంత్స్ వరకు అదే స్మెల్, అదే రుచితో ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే మనం 6 మంత్స్ టు 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. సో, ఇలా మనం నెయ్యిని ఇంట్లోనే ఈజీగా తయారు చేసి స్టోర్ చేసుకోవడం వలన చాలా హెల్తీ. ఇంకా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ రెసిపీలో అయినా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో, మీకు వెన్నపూసని ఎలా తయారు చేసుకోవాలో ఒకవేళ ఆ షార్ట్ చూడాలనుకుంటే పైన ట్యాగ్ చేసి ఉంటుంది. ప్లీజ్ గో చెక్ ఇట్ ఔట్.